ప్రళయకాలం సమీపించినప్పుడు, సృష్టిని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు శివుడు తన ప్రసిద్ధమైన కాస్మిక్ తాండవం చేస్తాడు. ఆ మహావినాశనానికి, ఆ లయానికి అవసరమైన ఆ ప్రచండమైన బలం, ఆ శక్తి ఎక్కడ్నుండొస్తోంది? అది కూడా ఆ మహాశక్తి అందిస్తున్నదే. ఈ మొత్తం క్రమాన్ని గమనిస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగా మనం ఆధిక్యత అనగానే ఒకరిని ఓడించడం, వేరొకరిపై ఆధిపత్యం చెలాయించడం, లేదా ఒక రాజ్యాన్ని జయించడమని భావిస్తాం. జనమేజయుడు సాధించిన విజయాలలాగానమాట. అవును, కాని ఇక్కడ అలా కాదు. ఈ మూల గ్రంథం ఆధిక్యత లేదా పరమాధికారమనే పదాలకు ఒక సరికొత్త అత్యున్నతమైన నిర్వచనాన్నిస్తోంది కదా. ఇక్కడ ఆధిక్యత అంటే పాలితులుగా చేసుకోవడం కాదు, వారికి మూలధారంగా ఉండటం. ఏ శక్తిమంతులైతే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నారో ఆ శక్తిమంతులకు సైతం అస్తిత్వాన్ని, బలాన్ని అందించే ఆ మూలత్వమే నిజమైన పరమాధికారమంటారా? ఆ మూలత్వమే ఈ బ్రహ్మాండానికి ఏకైక పునాది. దీన్ని మనం కేవలం విశ్వ ఆవిర్భావానికే పరిమితం చేయకుండా మన మానవ జీవితానికి, విశాలమైన సామాజిక కోణానికి అన్వయించి చూసినట్లయితే దీనిలోని అసలైన తాత్విక లోతు మనకు అవగతమవుతుంది. అంటే మానవ జీవితానికి ఇది ఎలా అన్వయమవుతుందంటారు? అనంతమైన విశ్వాన్ని నడిపించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం తమకు తాముగా స్వతంత్రులు కాదు. వారు కేవలం ప్రసాదించబడిన శక్తితోనే, బదిలీ చేయబడిన బాధ్యతలతోనే తమ తమ విధులను నిర్వహిస్తున్నారు అని మనం తెలుసుకున్నాం కదా. సృష్టిని శాసించే దేవుళ్ల పరిస్థితి అలా ఉన్నప్పుడు దానికి భిన్నంగా సాధారణ మానవుల అహంకారం ఏపాటిది చెప్పండి? నిజమే. ఇదంతా నావల్లే జరుగుతోంది, ఈ విజయాలని నేనే సాధించాను, నేను సర్వస్వతంత్రుణ్ణి అనే ఒక సామాన్య మనిషి అంత అహంకారంతో ఎలా ప్రకటించుకోగలడు? అస్సలు ప్రకటించుకోలేడు. ఈ కోణంలో ఆలోచిస్తే మనకు మరొక విషయం అర్థమవుతుంది. మనిషి సాధించే విజయాలు, సంపాదించే సంపద, పొందే ఉన్నత పదవులు ఇవన్నీ శాశ్వతమని భ్రమపడి వాటిని చూసుకుని గర్వపడటం ఎంత అర్ధరహితమో ఇది తెలియచేస్తోంది. ఖచ్చితంగా. మనం సాధించామో అనుకునే ప్రతి దాని వెనుక మన ప్రమేయం లేని ఎన్నో శక్తుల కలయిక ఉంటుంది. బహుశా అందుకే మూల గ్రంథంలో చెప్పినట్లుగా ఏ శక్తి అయితే తన పునాదిని, తన మూలాన్ని గుర్తుపెట్టుకోదో అది కేవలం ఒక గుడ్డి అహంకారంగా మారిపోతుంది కదా. మీరు చెప్పినట్లు అహంకారమనేది తన మూలాన్ని మర్చిపోయిన ఒక స్థితి. దీన్ని మనం ప్రకృతితో అనుసంధానించి చూద్దాం. పర్వతాల నుండి పుట్టి ఎన్నో మైళ్లు ప్రవహించే ఒక నది. ఈ నీరంతా నాదే, నేనే స్వయంగా ఈ ప్రవాహాన్ని సృష్టించాను అని అహంకరిస్తే ఎలా ఉంటుందో మనిషి అహంకారం కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. చాలా చక్కని ఉదాహరణ. ఆ నదికి తన మూలం ఆ పర్వత శిఖరాలలో కురిసే వర్షమన్న సత్యం తెలిసినప్పుడు ఆ ప్రవాహం ఎంతో గంభీరంగా, వినమ్రంగా సాగుతుంది. అలాగే మనిషి కూడా తనలోని శక్తి తనకు ఎక్కడి నుండి ప్రసాదించబడిందో తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం అహంకారాన్ని పటాపంచలు చేసి ఒక ప్రగాఢమైన వినయాన్ని తీసుకొస్తోంది. ఇక్కడ వినయమనేది పరాజయం కాదు, అది తన అస్తిత్వం పట్ల కలిగిన ఒక అత్యున్నతమైన ఎరుక. అద్భుతం. అంటే దేవిని లేదా ఆ మహాశక్తిని గుర్తించడమంటే ఉదయం లేచి గుడికి వెళ్లి పూజించడం, దీపాలు వెలిగించడం లాంటి బాహ్యమైన కర్మకాండలకు మాత్రమే పరిమితం కాదు. అస్సలు కాదు. మన ఉనికి అంతా, మన అస్తిత్వం అంతా ఒక నిరాకారమైన, అనంతమైన మహాశక్తిపై ఆధారపడి ఉందనే సత్యాన్ని ప్రతిక్షణం మననం చేసుకోవడం. మనం పీల్చే ప్రతి శ్వాస, మన హృదయం చేసే ప్రతి స్పందన ఆమె ద్వారానే నిలుపబడుతోందని గ్రహించడం. మనం మెదడులో ఉద్భవించే ప్రతి ఆలోచన, మనం పొందే ప్రతి జ్ఞానం ఆ తల్లి ప్రసాదించినది అని లోతుగా తెలుసుకోవడం. బహుశా జీవితాన్ని ఇలా ప్రతిక్షణం ఒక ఎరుకతో జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత అని ఈ గ్రంథం మనకు బోధిస్తోందా? అక్షరాలా దానికి మించిన ఆధ్యాత్మికత మరొకటి లేదు. అహంకారాన్ని పక్కనపెట్టి మనం మూలాన్ని మనం దర్శించుకోగలిగితే మన మనస్సులో ఉత్పన్నమయ్యే అనవసరమైన సంఘర్షణలన్నీ సమసిపోతాయి. జీవితంలో ప్రశాంతత అనేది మనం సాధించే భౌతిక విజయాల ద్వారా రాదు, అది వాటంతటదే అంతరంగం నుండి ఉద్భవిస్తుంది. జనమేజయ మహారాజు విషయమే తీసుకుంటే ఎన్నో యాగాలు చేసినా, ఎందరో శత్రువులను సంహరించినా అతనికి దొరకని ఆ శాంతి ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే లభించింది. అవును, కేవలం సృష్టికి సంబంధించిన ఈ పరమసత్యాన్ని, ఆ మహాశక్తి తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే అతనికి ఆ ప్రశాంతత లభించింది. ఈ జ్ఞానాన్ని సూతుడు నైమిషారణ్యంలో ఆ మహర్షులకు వివరిస్తున్నప్పుడు అక్కడ అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దం యొక్క స్వభావం పూర్తిగా మారిపోయి ఉంటుంది కదా. ఖచ్చితంగా మారిపోయి ఉంటుంది. ఇందాక మనం ఆ మహర్షుల అసంతృప్తి గురించి మాట్లాడుకున్నాం. కాని సూతుడి వివరణ పూర్తయ్యేసరికి వారిలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలై ఒక సంపూర్ణమైన అవగాహన వారిలో కలిగి ఉంటుంది.
ఆ సమయంలో ఆ నైమిషారణ్యంలో నెలకొన్న నిశ్శబ్దం కేవలం మాటలు లేకపోవడం వల్ల వచ్చిన నిశ్శబ్దం కాదు. కాదు, అది ఒక అపారమైన సత్యాన్ని దర్శించిన తరువాత, అస్తిత్వ మూలాన్ని గ్రహించిన తరువాత, ఒక మనిషి అంతరంగంలో ఏర్పడే అత్యంత ప్రగాఢమైన పవిత్రమైన మౌనం. ఆ మౌనం ఎంతో విశేషమైనది. ఈ అన్వేషణ మొదట్లో ఆ మహర్షులు దేవతలలో ఎవరు గొప్ప, లేదా ఎవరి శక్తి ఎవరికంటే ఆధిక్యతను కలిగి ఉంది అనే ఒక సామాన్యమైన పోలికలతో కూడిన ప్రశ్నతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. కాని సూతుడు వారిని చేయి పట్టుకుని నడిపించిన ఈ తాత్విక ప్రయాణం పూర్తయ్యేసరికి ఆ ప్రశ్న కాస్త సమస్త శక్తికి ప్రాథమికమైన మూలం ఏమిటి అనే ఒక బ్రహ్మాండమైన అనంతమైన అన్వేషణగా రూపాంతరం చెందింది. దేవతల నామరూపాలను, వారి భౌతిక ఆకృతులను దాటి సృష్టి అంతటికీ మూలాధారమైన ఆ ఏకైక చైతన్యాన్ని దర్శించే స్థాయికి ఆ మహర్షుల మనస్సు పరిపక్వత చెందింది. ఈ అత్యంత లోతైన విశ్లేషణ ముగింపుకు చేరుకుంటున్న తరుణంలో ఈ ప్రయాణం మనల్ని ఒక ఆలోచనాత్మకమైన మలుపు దగ్గర నిలబెడుతోంది. బ్రహ్మ, విష్ణు, శివుల వెనుక ఉన్న ఆ ఆద్యంతరహితమైన మూలం ఒకే ఒక మహాశక్తి అని మనం సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఎవరైతే ఈ బ్రహ్మాండపు సృష్టికి, అనంతమైన స్థితికి, ప్రళయకాలపు లయానికి ఆధారమో, ఆమె స్వయం ప్రకాశితమైనదని, అపరిమితమైనదని, ఎటువంటి భౌతిక పరిమితులు లేనిదని మనం లోతుగా అర్థం చేసుకున్నాం. అయితే రూపం లేని ఆ అనంతతత్వం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనలో మరొక కొత్త అత్యంత ఆసక్తికరమైన తాత్విక ఆలోచన సహజంగానే రేకెత్తుతుంది కదా. మనం సృష్టికి పూర్వమున్న శూన్యం గురించి మాట్లాడుకున్నాం. రూపం లేని ఆ అనంతమైన మహాశక్తి సృష్టిని ప్రారంభించడానికి ఒక సంకల్పం చేసినప్పుడు ఆ చైతన్యం భౌతికంగా ఏదో ఒక విధంగా వ్యక్తమవ్వాలి కదా. నిరాకారమైనది, పరిమితులు లేనిది ఒక సాకారమైన రూపంగా ఎలా రూపాంతరం చెందింది అనేది ఊహించుకోడానికే ఎంతో విలక్షణంగా, గంభీరంగా అనిపిస్తోంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమే అదే. ఎటువంటి కాలం లేని, దిశలు లేని, శబ్దం లేని ఆ ఆదిమ శూన్యంలో ఉన్న నిరాకారతత్వం కేవలం తన ఒక్క సంకల్పంతో ఈ అనంతమైన సృష్టి చక్రానికి నాంది పలికిన ఆ అద్భుతమైన సమయంలో, సృష్టి ఆరంభంలో దేవి ఎలా ప్రత్యక్షమైంది?